హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. విద్యుత్ శాఖ నుంచి మనకు ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. అది కూడా NSPCL నుండి అనమాట. దీనికి ఏంటంటే 1 ఇయర్ పాటు మనకి ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్లో కూడా 24,000 పర్ మంత్ పే చేస్తారండి. తర్వాత మనకి గవర్నమెంట్ జాబ్ ఇస్తారు. 50,000 పర్ మంత్ శాలరీ ఉంటుందన్నమాట. దీనికి ఎటువంటి ఇంటర్వ్యూ లేదు, ఓన్లీ ఎగ్జామ్ కండక్ట్ చేసి రిక్రూట్ చేసుకుంటారు. అండ్ దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదండి. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే nspcl.co.in. ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు కెరీర్స్లో ఈ అడ్వర్టైజ్మెంట్ తీసుకోవచ్చు అనమాట. సో డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్గా చెక్ చేద్దామండి. ఫస్ట్ మనకి ఇది ఏంటి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి NSPCL. వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. అది ఎవరికి అంటే రిక్రూట్మెంట్ ఆఫ్ డిప్లొమా ట్రైనీస్, ల్యాబ్ అసిస్టెంట్ ట్రైనీస్ అనమాట ఫర్ NSPCL. సో ఇది మనకి NTPC సెయిల్ పవర్ కంపెనీ లిమిటెడ్. ఇది మీకు వీళ్ళు మనకి నోటిఫికేషన్ ఇస్తున్నారనమాట. ఇవి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. డిప్లొమా ట్రైనీస్ 24 పోస్టులు, ల్యాబ్ అసిస్టెంట్ ట్రైనీ 6 పోస్టులకి మనం మొత్తం ఇస్తున్నారనమాట. ఇందులో మీకు లొకేషన్ కూడా చూడండి. జాబ్ లొకేషన్ అనేది NSPCL బిలాయ్ ఛత్తీస్గఢ్లో ఉంది, NSPCL రూర్కెలా ఒడిశాలో ఉంది, NSPCL దుర్గాపూర్ వెస్ట్ బెంగాల్లో కూడా ఉందన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే లొకేషన్ దూరమైనా కూడా మీకు మంచి బెనిఫిట్స్ అండ్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. డీటెయిల్స్ చూద్దాము. దీనికి మీ క్వాలిఫికేషన్ ఏముండాలి అప్లై చేయడానికి అంటే డిప్లొమా ట్రైనీస్ కాబట్టి మీకు ఎలక్ట్రికల్, మెకానికల్, C&I కెమిస్ట్రీలో ఇస్తున్నారనమాట విభాగాలు. దానిలో మీకు ఎలక్ట్రికల్ వాళ్ళకి డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కూడా ECE కానీ ట్రిపుల్ కానీ చేసిన వాళ్ళు విత్ 60% మార్క్స్ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అండ్ మెకానికల్ వాళ్ళకి డిప్లొమా ఇన్ మెకానికల్ ఆర్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ విత్ 60% అగ్రిగేట్ అనమాట, వాళ్ళు మాత్రం ఎలిజిబుల్. అండ్ మీకు C&Iకి డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. సో మీరు ECE కానీ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ చేసిన వాళ్ళు 60% మార్క్స్తో ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారండి. కెమిస్ట్రీకి వచ్చేసి ఫుల్ టైం రెగ్యులర్ BSc ఇన్ కెమిస్ట్రీ, BSc చేసిన వాళ్ళు ఉంటారు కదా కెమిస్ట్రీలో విత్ 60% మార్క్స్, వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఇలా వివిధ రకాల పోస్టులకి ఇస్తున్నారు కాబట్టి మీరు చెక్ చేసుకోండి. డిప్లొమా అండ్ BSc కెమిస్ట్రీ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ మీకు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ అండర్గో ట్రైనింగ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 ఇయర్ పాటు ట్రైనింగ్ ఇస్తారండి. ఆ ట్రైనింగ్లో మీకు చూడండి 24,000 పర్ మంత్ పే చేస్తానని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారనమాట. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ దే విల్ బీ అబ్జార్బ్డ్ ఇన్ ద పే స్కేల్ W7 గ్రేడ్ ప్రకారం ఇస్తారు. మీకు అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని 50,000 వరకు కూడా శాలరీ వస్తుందండి. అండ్ దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే 27 ఇయర్స్ మ్యాక్సిమం ఉండాలి. అంటే 18 to 27 ఇయర్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అది కూడా లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఎప్పుడంటే 10th అక్టోబర్ వరకు టైం ఉంది. ఆలోపు మీరు ఏజ్ క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే దీనికి మీకు ఎటువంటి ఇంటర్వ్యూ లేదు, ఓన్లీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దానికి కూడా యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ 50 క్వశ్చన్స్ ఉంటాయంట. ఆ యాప్టిట్యూడ్లో ఏమేమి కవర్ అవుతాయి, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్. ఈ వీటిలో మీకు 50 మార్క్స్. అండ్ మీకు టెక్నికల్ నాలెడ్జ్, ఎలక్ట్రికల్ అంటే ఎలక్ట్రికల్ డిసిప్లిన్, మెకానికల్ అయితే మెకానికల్, అవి 70 క్వశ్చన్స్ ఇస్తారనమాట. 50 + 70 క్వశ్చన్స్కి ఎగ్జామ్ ఉంటుంది. అండ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి. ఈచ్ నెగిటివ్ మార్క్కి మీకు 0.25 మార్క్ అనేది కట్ చేస్తారనమాట. మీకు ఈ ఎగ్జామ్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇచ్చేస్తున్నారు. జనరల్ EWS క్యాండిడేట్స్కి 40% రావాలి. అండ్ SC, ST, OBC, PWBD క్యాండిడేట్స్కి 30% వస్తే క్వాలిఫై అవుతారు మీరు. దీన్ని బేస్ చేసుకొని మీరు అట్లీస్ట్ తీసుకుంటారండి. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఢిల్లీ, కోల్కతా, రాయ్పూర్, భువనేశ్వర్ ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే లేదు, కానీ ఎగ్జామ్ అక్కడికి వెళ్ళి రాయాల్సి ఉంటుందన్నమాట. మీకు జాబ్ వైజ్గా డీటెయిల్స్ కూడా ఎక్కడెక్కడ అనేది క్లియర్గా ఇస్తున్నారు, మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది మనం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలంటే మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళి కెరీర్స్కి వెళ్ళి NSPCL.co.inలో కెరీర్స్కి వెళ్ళి మీరు ఈ నోటిఫికేషన్ తీసుకోవచ్చు అండ్ అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవాలనేది క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు కాబట్టి ఇదంతా ఒకసారి చెక్ చేసుకొని మీరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మీకు లాస్ట్ డేట్ వచ్చేసి మీకు 10th అక్టోబర్ వరకు కూడా టైం ఉందండి. సో ఈలోపు మీరు అప్లై చేసుకోవాలన్నమాట. 10th అక్టోబర్ midnight వరకు కూడా టైం ఉంది.
సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి. డిప్లొమా ఉన్న వాళ్ళు ఛాన్స్ మిస్ చేసుకోకండి, చాలా మంచి అవకాశం.